ఇయర్ పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్నావా? అయితే వీడియో నీ కోసమే, చివరి వరకు చూడు. మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ న్యూస్లో మనకి ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి, కోచింగ్ సెంటర్లకు పంపించురి, ప్రిపేర్ చేయండి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. సో డియర్ పోలీస్ ఆస్పిరెంట్స్, మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీసులో మనం న్యూ ఇంటెన్సివ్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ని మేము 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి షార్ట్ టర్మ్ బ్యాచ్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచ్. మరి ఎప్పటి నుంచి డివైడ్ చేస్తున్నాం అంటే April 9th నుంచి మన న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో April 9th మనకి స్టార్ట్ అయిపోయే బ్యాచెస్లో షార్ట్ టర్మ్ బ్యాచ్ ఒకటి, లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకటి అనమాట. సో షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటే 4 months మేము కోచింగ్ ఇస్తాం. ఈ 4 monthsలో గ్రౌండ్తో పాటు రిటర్న్ కోచింగ్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఇది అప్ టు మెయిన్స్ వరకు. విచ్ మీన్స్ వాట్? అప్ టు మెయిన్స్ అంటే ఇప్పుడు April 9th మనకి లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఇది ప్రిలిమ్స్తో పాటు ఈవెంట్స్తో పాటు అప్ టు మీరు మెయిన్స్ రాసేంత వరకు కూడా ఈ లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనికోసం మీరు కేవలం 18,000 ఫీ మాత్రం పే చేస్తే చాలన్నమాట. ఇలా మనకి షార్ట్ టర్మ్ బ్యాచ్, లాంగ్ టర్మ్ బ్యాచ్. మాది లాంగ్ ఏరియా కదా మేడం, మాకు ఎలా అంటే మీలాంటి వాళ్ళ కోసమే మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ ఉందన్నమాట. అమ్మాయిలకి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అబ్బాయిలకి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. సో మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో 100% గ్రౌండ్ కోచింగ్తో పాటు రిటర్న్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఓల్డ్ బ్యాచ్ స్టార్ట్ అయిందని మీ అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ అథ్లెట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి సో మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఖచ్చితంగా 100% జాబ్ సాధించే విధంగా మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో కోచింగ్ మనం ఇస్తున్నాం అనమాట. కాబట్టి అందరూ పోలీస్ అభ్యర్థులు ఈ సంవత్సరం జాబ్ సాధించాలని మీరు గట్టిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ని యూటిలైజ్ చేసుకోండి.